5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే టీడీపీ జనసేనలపై కక్ష సాధింపులో విజయం సాధించారనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా మారింది. కానీ ఎవరు బయటకు వచ్చి ఇది తప్పు, అక్రమం అని నోరు విప్పేవారే లేరు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును చూడ్డానికి కూడా పార్టీ నేతలు ధైర్యం చేసే పరిస్థితి లేదు. చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమం, అన్యాయమని గొంతెత్తిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఎన్ని నిర్బంధాలు విధించినా రాజమండ్రి చేరుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. అంతేకాదు, బయటకు వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న వైసీపీ పాలనకు స్వస్తి పలకటం ఖాయమంటూ విలేకరుల సమావేశంలో ప్రకటించడానికి ఎంత గట్స్ ఉండాలి? అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధిష్టానంతో చెప్పకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అందుకే పవన్ రియల్ హీరో.